హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో చాలామంది ఐపీలో చాలా తక్కువ మార్క్స్ అయితే తెచ్చుకుంటారు. సో కారణం వాళ్ళ చదవలకైతే కాదు, అసలు ఎలా చదవాలో తెలియకపోవడం వల్ల. సో ఈ రోజు నేను ఈ వీడియోలో కంప్లీట్గా డిస్కస్ చేయబోతున్నాను. మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ వీడియో మోటివేషన్ వీడియో అయితే కాదు, అలాగే చెప్పి టైం టేబుల్ వీడియో అయితే కూడా కాదు. ఒక రియల్ మెథడ్, అంటే ఐపీలోని తక్కువ టైంలోనే ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవచ్చా లేదని చెప్పి ఒక రియల్ మెథడ్ అయితే మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఫస్ట్ టైం మన ఛానల్కి ఎవరైనా వచ్చింటే ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్ అయితే చేసుకోండి, ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. సో ఒక 6 సీక్రెట్స్ అయితే నేను డివైడ్ చేశాను. సో సీక్రెట్ నెంబర్ 1 గురించి అయితే మనం మాట్లాడుకుందాం. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఐపీ అంటే బట్టి అయితే కాదు, కంప్లీట్గా నాలెడ్జ్ బేస్. సో ఓకేనా, మీకు ఒక పేపర్ ఇచ్చిన తర్వాత కంప్లీట్గా మీరు రివర్స్ చేసి ఆల్మోస్ట్ మీరు పేపర్ అంతా కూడా ఓన్గా రాసినా కూడా మేము అరౌండ్ ఒక 450+ వస్తే తప్ప లోపైతే రావు. ఆడ చదివే టైం కూడా ఉండదు. జస్ట్ మీరు ప్రెజెంటేషన్ చూస్తాడు, ఒక థియరీ పైపైన చదివేసి ఆల్మోస్ట్ మీ మార్క్స్ అయితే వేసేస్తాడు. నెంబర్ 2 ఏంటంటే, చాలామంది మీరు చదివింది మెమోరీ బేస్ కాదు, ప్రాక్టికల్ బేస్. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 2A 2B కానీ ఏదైనా కూడా చాలామంది తక్కువ టైంలో కాబట్టి ఒక ఓవరాల్గా చూసుకుని అయితే వెళ్ళిపోతారు. సో అక్కడైతే మీరు చేయలేరు సమ్స్ కానీ. మెయిన్గా మీరు అదే ఒక సమ్ చూస్తే అది పక్కన చెయ్యండి. సో ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్. మీకు ఒక ఎగ్జామ్ టైంలో గుర్తు రాకపోయినా మీరు చేసిన మెథడ్ అయితే మీకు గుర్తొస్తుంది. అది మీకు ప్లస్ పాయింట్ అయితే అవుతుంది, ఓకేనా? మెయిన్గా ఇది సీక్రెట్ నెంబర్ 2 ఏంటి, ఐపీ వచ్చేసరికి నాలెడ్జ్ బేస్ కాదు, ప్రాక్టీస్ బేస్, ఓకేనా? అనేది ఏంటంటే బేబీ బుల్లెట్. సో ఏటు భయ్యా నువ్వు బేబీ బుల్లెట్ ప్రిఫర్ చేస్తున్నావు అంటే నేను ప్రిఫర్ చేయను. కానీ బేబీ బుల్లెట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలామంది టాపర్స్ కూడా ఈ బేబీ బుల్లెట్‌నే ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే అది మోస్ట్ ఆఫ్ ది రిపీటెడ్ క్వెషన్స్ అన్నీ కూడా అందులోని ఒక సార్ట్ ఔట్ చేసిన లిస్ట్ మీకు ఒక ఈజీగా ప్రిఫర్ చేయొచ్చు. నేను అడుగుతుంది బేబీ బుల్లెట్ కూడా మీరు ఆల్మోస్ట్ కవర్ చేసుకోండి. సో సీక్రెట్ నెంబర్ 4 ఏంటంటే మెయిన్‌గా రిపీటెడ్ క్వెషన్స్. సో మోస్ట్ ఆఫ్ ది మీరు ఒక 10-15 ప్రీవియస్ క్వెషన్ పేపర్స్ అన్నీ కూడా తీసుకొని ఏ క్వెషన్ ఎక్కువ రిపీట్ అవుతుందో ఆ క్వెషన్‌ని మీరు ఒక లిస్ట్‌లో ఒక లిస్ట్ చేసుకోండి. సో లిస్ట్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఎగ్జామ్ ముందు రోజు మీకు ఒక 2 డేస్ గ్యాప్ ఇవ్వచ్చు ఒక్కొక్క ఎగ్జామ్‌కి, లేదంటే లేదు. ఒక గ్యాప్ వస్తే ముందు ఈ క్వెషన్స్ నవ్వగొట్టండి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది క్వెషన్స్ అందులో నుంచే వస్తాయి. సో వచ్చిన క్వెషన్ మళ్ళీ రిపీటెడ్‌గా వస్తాయి. అది డామ్ షూర్ అది. సో స్కిల్ నెంబర్ 5 సీక్రెట్ నెంబర్ 5 ఏంటంటే, మీరు అదే కొత్త కాన్సెప్ట్‌ని మరి రివర్స్ చేయకండి. మీరు చదివిన కాన్సెప్ట్‌నే మళ్ళీ చదవండి. అంటే రివిజన్ లాగా. మళ్ళీ నేను ఒక కాన్సెప్ట్ ఉండిపోయింది, మళ్ళీ అది చదివేసి మళ్ళీ అంటే కల్లిబిల్లి అయిపోవడం వల్ల ఏంటంటే మీరు చదివింది మీకు గుర్తుండదు. అంటే ఆల్మోస్ట్ మీ నాలెడ్జ్ అంతా కూడా పోద్ది. ఇప్పుడు సపోజ్ మీరు సాంస్క్రిట్ గాని అంటే మెయిన్‌గా మనం మనం థియరీ గురించి మాట్లాడుకుందాం. సాంస్క్రిట్ మొత్తం థియరీ. అంటే ఏదో ఓన్‌గా రాసినవే. సింపుల్ చెప్పాలంటే సాంస్క్రిట్‌లో 99 తెచ్చుకోవడం చాలా ఈజీ. ఎందుకంటే మీరు అక్కడ ఒక క్వెషన్ అడిచారనుకో, ఆల్మోస్ట్ ఒక 2, 3 లైన్‌లు మీరు ఈజీగా అదే బుక్‌లో ఉన్నట్లు రాసి ఏదో కొద్దిగా సొంతంగా అక్కడి నుంచి మీకు ఏదొస్తే అది రాసేయండి. ఆల్మోస్ట్ మీరు క్వెషన్ పేపర్ రాసినా సరిపోద్ది. ఎందుకంటే ఆడు చదవడు. ఏదో మెయిన్‌గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ప్రెజెంటేషన్ చాలా ఇంపార్టెంట్ భయ్యా. నెక్స్ట్ సీక్రెట్ అదే. సో సీక్రెట్ నెంబర్ 6 వచ్చేసరికి ప్రెజెంటేషన్. ఇది చాలా ఇంపార్టెంట్. ఐపీఎల్‌లోని మీకు 450 దాటి రావాలంటే ప్రెజెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది మేజర్ వన్. నేను ఎందుకు ఇది లాస్ట్ అని చెప్పానంటే, ఇవేటి చేయకుండా మీరు లాస్ట్ ప్రెజెంటేషన్ ఇచ్చారనుకో, అసలు అక్కడ అర్థమైపోద్ది. మీకు మెయిన్‌గా ఉండాల్సిన మ్యాటర్ ఉండాలి. అదే మీకు నాలెడ్జ్ ఉండాలి. నాలెడ్జ్‌తో పాటు మీకు ఒక ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలి. దాంతో పాటు ప్రెజెంటేషన్ ఉండాలి. ఈ 3 కలిస్తే మీకు 450+. ఐపీ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఎంసెట్ వాళ్ళకి ఐపీ ఇంపార్టెంట్. సపోజ్ ఇప్పుడు లాస్ట్ ఇయర్ అయితే కలపలేదు 25%. ఈసారి కలుపుతారేమో డౌట్, ఓకేనా? ఒకవేళ కలిపితే ఎంసెట్ 75%, ఎంసెట్ 75%, ఐపీ 25%. సో ఇది కలవడం వల్ల మన ర్యాంక్ అనేది ఒక్కొక్క మార్కులో కనీసం ఒక 10,000, 15,000 ర్యాంక్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో ఇది మ్యాటర్. సో నెక్స్ట్ వీడియో వచ్చేసరికి కంప్లీట్‌గా నేను పీవైక్యూస్ మొత్తం అంటే ఏటేటి ఇంపార్టెంటు అన్నీ కూడా మీ గురించి ఒక డీటెయిల్ లిస్ట్ అయితే చేస్తాను. సో కామెంట్ సెక్షన్‌లోని చేయాలో వద్దో మీరు కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ. ఉంటా.